సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారు ఒకరోజు తమ భువన విజయ సభలో ఉభయ భాషలలో సమానంగా కవిత్వం చెప్పగల వారికి గండపెండేర సత్కారాన్ని చేస్తాను అని చెప్పి ఒక బంగారు గండపెండేర అనే ఒక బంగారు పళ్ళను తీసుకువచ్చి సభ ముందు పెట్టి ఎవరు వస్తారు ఉభయ భాషలలో కవిత్వం చెప్పడానికి అని అడిగారు. అప్పుడు సభ నిశ్శబ్దంగా అయిపోయింది, ఎవరు ఏం మాట్లాడలేదు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆశ్చర్యపోయి, ముద్దుగా గండ పిండియర మున్గొనుడంచు బహూకరింపగా ఒద్దిక నాకు సొంగుమని ఒక్కరు కోరగలేరు లేరకో అని సెలవిచ్చారు. నేను ముద్దుగా మీకు గండపిండారాన్ని ఇస్తాను, ఎవరన్నా ఉభయ భాషలలో కవిత్వం చెప్పగలరా రండి అని చెప్తుంటే ఒక్కరు కూడా లేచి రావట్లేదు ఏంటి, ఇదేం ఆశ్చర్యం అని వారు ఆశ్చర్యపోగా అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడైన పెద్దన లేచి, పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవా, పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవా, పెద్దనకి దలంచినను పేరిమి నాకిను కృష్ణరాండ్రుపా అని అన్నారు. మీకు ఈ పెద్దన కంటే మించిన పండితులు ఈ పృథ్వీలోనే లేరని మీకు తెలియదా? అంటే పెద్దనకే ఇయ్యాలనుకుంటే మీకు పేరు మీద నాకు స్నేహంతో పూర్మితం నాకు ఇయ్యగలరు, నేనే చెప్తాను ఉభయ భాషలో కవిత్వము అని లేచి నించున్నారు. అప్పుడు అయితే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారే స్వయంగా లేచి గండపిందర సత్కారాన్ని చేసి, ఇప్పుడు చెప్పండి పెద్దన గారు మీ ఉభయ భాషలలో కవిత్వము అని చెప్పంగానే, మహారాజా ఇదే మా మహాభాగ్యము, మీరు చెప్పమంటేనా మీరు ఆదేశిస్తేనే చాలు అని చెప్పేసి వెంటనే ఒక ఉత్పలమాలికనే మొదలుపెట్టారు. పూత మెరుంగులున్బసరు పూప విడంగులు సూపునట్టివో కైతల జగ్గు నిగ్గున నగావల గమ్మన గమ్మనన్వలన్ రాతిరుయున్ బవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి దీపులన్వలను దానశిలున్వలెలోదలంచినన్ బాతిక పైకునన్వలను పైదలి కుత్తుగలోని పల్లటి కూతలనన్వలన్ సొగసు కూర్పులు రావలె నాలకించినన్ చేతి కొలంది కౌగిటను జర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్ను ద్రోయవలె ముచ్చటగా వలె పట్టి చూచినన్ గాతల గమ్మను విటారవ ముద్దుల గుమ్మ గమ్మనౌ వాతెర దొండ పండు వలె వాసవిగా వలె పంట నోదినన్ గాతల తమ్మి చూలి దొరకైవస పుంజవరాలి సిబ్బె పున్మేతలి అబ్బురం పుజిగి నిబ్బర బుబ్బకు గబ్బి గుబ్బ పెంబూతల నున్నకాయ సరిపోడిమి కిన్నర మెట్ట బంతి సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ గౌల బంతుగా సాతత తానల పసంది ఉటాడెడు గోటు మీటు బల్బ్రోతలు నంబులెన్ హరువు మొల్లముగా వలె నచ్చ తెలుగు ఈ రీతిగా సంస్కృతము పచరించెడు పట్టున భారతీయ వధూటి తపనీయ గర్భనికటి భవదానన పర్వ సాహితి భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాషీత నగాత్మజ గిరిజ శేఖర శీతమయూఖరేకిక ప్రాత సుధా ప్రపూర బహుగంభ గుమంఘుమ గుంగుమార్బటీ జాతకతాల యుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగా తతేహిత తహిత హాదిత ధంధనుధాను ధిందిమి వ్రాత నయానుకూల పదవార కుహూత్వహారికింకిని నూతన గల్గలాచరణ నూపున జాల జరీ మరంద సంఘాత వియద్ధుని చకచకద్విగచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధ విహారి సుగంధ విలాసయుక్తమై చేతము జల్ల చేయవలె చిల్లన జల్లవనన్ మనోహర ద్యోతక గోస్థనీ ఫలమధుద్రువ గోఘృత పాయస ప్రసారాతి రుచి ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారె కున్నని ఉభయ భాషలలో కవిత్వం సమానంగా చెప్పగలిగిన వారు పెద్దన అని వారు నిరూపించుకున్నారు. ధన్యవాదాలు.